హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు ఎప్పుడూ వస్తుంటా. సో ఈ రోజు మనతో శ్రీహాన్ ఏం చేస్తున్నాడు, శ్రీహాన్ బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తున్నాడు. శ్రీహాన్ అలియాస్ చోటు. చాలా క్యూట్గా పిలుచుకునే పేరు శ్రీహాన్. శ్రీహాన్ అంటే మనందరికీ తెలుసు, యూట్యూబ్లో చిన్న చిన్నగా వీడియోలు చేసుకుంటూ, సిరీస్ చేసుకుంటూ, వెబ్ సిరీస్ చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ, బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ను అందుకుంటూ, దెన్ ఆఫ్టర్ మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్లు, లీడ్ క్యారెక్టర్లు ఏది వస్తే అది చేసుకునే ఒక మంచి వ్యక్తి. నిజంగా శ్రీహాన్ గురించి నేను ఈరోజు చెప్తుంటే చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ అబ్బాయి. ఎందుకంటే ప్రతి యూట్యూబర్ కళ, డ్రీమ్ సినిమాల్లో చేయాలి. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చాలా కష్టపడతారు. ఆ షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి కానీ, వెబ్ సిరీస్ చేయడానికి కానీ చాలా చాలా కష్టపడి, అరే మనకు రికగ్నిషన్ రావట్లేదు, గుర్తింపు రావట్లేదు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చాలా అంటే చాలా కష్టపడతారు. అలాంటి కష్టపడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తే శ్రీహాన్. శ్రీహాన్ చాలా మంచిగా వెబ్ సిరీస్లు కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు అన్నీ చేసేవాడు. ఆ టైంలోనే సిరి పరిచయం కావడం, సిరి తాను కలిపి ఆ సిరీస్లు చేయడం, ఆ సిరీస్ని ఆడియన్స్ చాలా రెస్పాన్స్ ఇవ్వడం వాళ్ళిద్దరికి. చాలా పేరు కూడా చాలా క్యూట్గా అనిపించడం. దెన్ వాళ్ళు కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి ఆ రిలేషన్షిప్ అనేది బిల్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, అది ఇప్పటికి కూడా ఎంత మంచి క్యూట్ రిలేషన్షిప్గా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క షోల్లో కావచ్చు ఎక్కడైనా వీళ్ళిద్దరు బాండింగ్ మనం చెప్పుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే సిరి వెళ్ళొచ్చేసింది బిగ్ బాస్కి, అందరికీ తెలుసు. ఆ టైంలో శ్రీహాన్ కూడా చాలా వరకు సపోర్ట్ చేశాడు. దెన్ అనుకున్నాం చాలామంది, శ్రీహాన్ అయితే వెళ్తాడు బిగ్ బాస్కి అని. దెన్ అనుకున్నట్టే బిగ్ బాస్ ఆఫర్ అయితే వచ్చింది. మనోడు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు, బిగ్ బాస్ ఆఫర్ని తీసుకున్నాడు. ఎందుకంటే అప్పటికే తనకున్న ఫ్యాన్స్ కావచ్చు, తనకున్న ఆడియన్స్ కావచ్చు ఫిక్స్ అయిపోయారు, శ్రీహాన్ వెళ్ళాలి, మేము శ్రీహాన్ బిగ్ బాస్లో చూడాలి అనుకున్నాం. బట్ చాలామందికి బయట మనం చాలా మంచిగా ఉంటూ బిగ్ బాస్లో మనకు చూపించిన కొంత అమౌంట్, కొంత ఫుటేజ్తో చాలా వరకు నెగిటివ్ అయిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ తిను ఎక్కడ తన క్యారెక్టర్ని కానీ తనని కానీ ఎక్కడ తగ్గించుకోలేదు, అలాని అగ్రెసివ్గా ఎక్కడా లేడు, కోపం చూపించలేదు, కూల్గా తను ఏమనుకుంటున్నాడో అది అవతల వాడికి అర్థమయ్యేటట్లు అంత నీట్గా చెప్పేవాడు అనమాట. బిగ్ బాస్లో తన క్యారెక్టర్ అద్భుతంగా ఉండేది. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ తను ఎలా ఉన్నాడో, బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా తన క్యారెక్టర్ ఇప్పటికీ అలానే ఉంది. బిగ్ బాస్లో ఎక్కడ తన క్యారెక్టర్ లూజ్ అవ్వలేదు. అంటే సిరికి ఎంత మంచి బాండింగ్ ఉన్నదో అంతే బాండింగ్ని చూపించాడు అనమాట. ఎక్కడ తన క్యారెక్టర్ కానీ తన కోపాన్ని కానీ ఎక్కడ చూపించుకోలేదు, అందరితో మంచిగా ఉన్నాడు, చాలా మంచిగా అయ్యాడు. అండ్ బిగ్ బాస్ తనకు మంచి ఫేమ్ వచ్చిందనమాట. దెన్ దాని తర్వాత బయటకు వచ్చాక ఆ రెస్పాన్స్ చూసి మంచిగా సెటిల్ అవుతాడు శ్రీహాన్ అనుకున్నాం. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ తర్వాత మనోడికి మంచి ఫిలిమ్స్ వచ్చాయి. లీడ్గా 2 ఫిలిమ్స్ చేశాడు, 2-3 ఫిలిమ్స్ లీడ్ రోల్లో చేశాడు, అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ తర్వాత మనోడు కనీసం ఒక 5 ఫిలిమ్స్ అయితే చేసేసాడు. ఎవరైనా జనరల్గా ఫిలిమ్స్ చేస్తున్నాడు కదా, మళ్ళీ సిరీస్ చేస్తాడా అనే ఒక థాట్ అయితే ఉంటుంది. బట్ మనోడు ఎక్కడ అసలు నేను ఫిలిమ్స్ చేస్తున్నా హీరోని అనే గర్వం కానీ ఇది కానీ ఎక్కడా లేదు. మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు కావాలి అవన్నీ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో షార్ట్ సిరీస్లు చాలా వరకు వస్తున్నాయి, చాలా మంచి వైరల్ అవుతున్నాయి. మనోడు ఎక్స్ప్రెషన్స్కి చాలా మంది ఫిదా అనమాట. అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. చాలా అంటే కొంతమంది మనం ఓన్ చేసుకుంటారు అనమాట. మా ఇంట్లో అబ్బాయి ఉంటే ఎలా ఉంటారు, అలా ఓన్ చేసుకుంటారు అనమాట. మనోడు అంతే క్యూట్గా ఉన్నాడు అనమాట అందరి దగ్గర. ఎక్కడ తన రెస్పెక్ట్ కోల్పోలేదు, ప్రతి ఒక్కరి దగ్గర మంచిగా ఉంటూ, మంచితనంగా ఉంటూ. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగాయి. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఉన్న ఫ్యాన్స్ ఎలా వస్తాడు, ఏంటి అసలు, ఎలాంటి కంటెంట్తో, ఎంత యాటిట్యూడ్తో ఉంటారని చాలామంది, కొంతమంది చూసాం మనం. బిగ్ బాస్ తర్వాత కొంచెం ఫేమ్ వచ్చాక యాటిట్యూడ్ మారిపోయి మొత్తం లైఫ్ స్టైల్నే మార్చేద్దాం అన్నట్లున్నారు. వెళ్ళే ముందు ఒకలా మాట్లాడతారు, వచ్చిన తర్వాత ఒకలా. బట్ శ్రీహాన్ అనే వ్యక్తి వెళ్ళి నుండి వచ్చిన వరకు ఇప్పుడు కూడా తను కలిసేటప్పుడు కానీ, మనతో మాట్లాడేటప్పుడు కానీ చాలా వామ్ వెల్కమ్ చేస్తాడు. ఎంత ఎంత క్యూట్గా అనిపిస్తుంది అంటే, అసలు ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అంటే ఎంత మంచిగా ఉంటారా అని అనిపించింది. శ్రీహాన్కి ఇప్పుడు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వస్తున్నాయి, ఇంకా చేస్తున్నాడు. అసలు ఎప్పుడు షూట్ ఖాళీగా ఉండట్లేదు. అండ్ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంది. మీ అందరిని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఉంటున్నాడు. నా లాస్ట్ టైం కూడా నేను ఒకసారి అడిగేటప్పుడు, ఆడియన్స్ని మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళకి మనం బోర్ కొట్టకూడదు, కొత్త కంటెంట్తో రావాలి, ఇలాంటివన్నీ చెప్పారనమాట.
రీసెంట్గా వస్తున్న ఒక షార్ట్ సిరీస్ చాలా బాగుంది. చాయ్ షార్ట్స్ అనే ఒక సిరీస్లో మనోడు అసలు ఆ కంటెంట్ నాకు తెలిసి చాయ్ షార్ట్స్ వాళ్ళు ఆ కంటెంట్ని డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. మనోడికి ఒక డిఫరెంట్ కంటెంట్ ఇచ్చాడనమాట. నిజంగా చాలా బాగా తను న్యాయం చేశాడు. అండ్ మళ్ళీ సినిమాల్లో చేసుకుంటూ ఇటువైపు మేనేజ్ చేయడం అనేది నిజంగా గ్రేట్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనమాట. సో శ్రీహాన్, విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా నీకున్న ఫ్యాన్స్ కావచ్చు, నీకున్న అభిమానులు కావచ్చు, మీరు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. సో మంచి లీడ్ రోల్ పడి మంచి మీకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ శ్రీహాన్.